దూర కంతలేదు మెడకో డోలు అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనీసం తను డిపాజిట్లు తెచ్చుకోగలిగే పరిస్థితుల్లో లేదు ఆంధ్రప్రదేశ్లో. సరే షర్మిల వచ్చింది కాబట్టి కొంచెం ప్రచారంలోకి వచ్చింది. బట్ ఆ షర్మిలని అంగీకరించినటువంటి మనస్తత్వంతో ఉన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ కావచ్చు, హర్షకుమార్ కావచ్చు. అది ఒకవైపు నుంచి అయితే మరొక వైపున అంటే ఉన్న దాంట్లోనే మళ్ళీ అసంతృప్తులు. ఈలోపుగా చింతామోహన్ గారు కీలకమైనటువంటి స్టేట్మెంట్, చిరంజీవి గారు రావాలి, వచ్చి పోటీ చేయాలి, ఆయన కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోలేదు కదా, రాజీనామా చేయలేదు కదా, కాబట్టి చిరంజీవి గారు పోటీ చేస్తే ఆయన గెలిపించుకుంటాం. ముందు వీళ్ళు గెలవగలిగితే కదా చిరంజీవి గారిని గెలిపించుకునేది. ఈలోపు INDIA కూటమిగా పోటీ చేస్తాం. ఎవరున్నారు? సిపిఐ సిపిఎం. ఆ సిపిఐ రామకృష్ణ గారిని రోజు పొద్దున్న లేచిన దగ్గర నుండి చంద్రబాబు గారు ఇంటి వాయిట్లో కూర్చున్నారు. బాబు అట్టించి వెళ్తున్నప్పుడు ఇట్టించి వెళ్తున్నప్పుడు బాబు నా సంగతి ఏంటో తేల్చండి, మా అబ్బాయి సీట్ సంగతి ఏంటో తేల్చండి, మా పార్టీకి ఒకటన్నా ఇవ్వండి అని చెప్పేసి. నారాయణ గారు అయితే రామకృష్ణ గారు వెనకాలే కూర్చుని మావాడి సంగతి చూడండి, మావాడి సంగతి చూడండి అని చెప్తున్నారు. ఇంకా అక్కడ వాళ్ళు వచ్చేసేసి ఇప్పుడు వాళ్ళని పెట్టుకుని ఏం చేయాలా? తెలుగుదేశం అభిమానంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి పెట్టుకుని వాళ్ళు బీజేపీ రాకపోతే కమ్యూనిస్టులు తెలుగుదేశంతో పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు INDA లేదు, పాడు లేదు. బీజేపీ అక్కడికి వస్తే అప్పుడు ఇటుకు వచ్చేటందుకు అవకాశం ఉంది. ఇది ఒక ఎత్తు. ఇంకోటి సీతారాం ఏచూరిని తీసుకొచ్చి కాకినాడ నుంచి నారాయణ గారిని తీసుకొచ్చి నగర్ నుంచి పోటీ చేయమని చెబుతారు. పాపం వాళ్ళిద్దరిని రాజకీయ జీవితాలు నాశనం చేసేటట్టున్నారు ఈయన.